హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా 100వ వీడియో. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. కలర్ఫుల్ గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 కలర్స్ గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను. ముందుగా 100 గ్రామ్స్ మిక్సీని తీసుకుని ఇందులో బ్లూ కలర్ వేసుకుని తగినంత పాలు వేసి కలుపుకుందామండి. ఒక హాఫ్లో ఎల్లో కలర్ వేసుకుని మిల్క్ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పంచదార పాకాన్ని తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ సిమ్లో ఉంచుకుని 250 గ్రామ్స్ షుగర్ని వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కలర్ఫుల్ జామున్స్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు అరచేతికి కొంచెం గీ అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు రెండు మిక్స్ చేసి కూడా ఉండల్ని చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఉండలన్నీ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. అయిపోయినాయి కదండి. ఇప్పుడు తీసుకుని మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాం. వీటిని ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ని కట్ చేసి చూద్దాం. కలర్ ఏ విధంగా వచ్చిందో. వావ్, చాలా ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. గులాబ్ జామ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా కాకుండా ఇలా కలర్ఫుల్గా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.